సార్ ఇప్పుడు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ లైక్ యూనివర్సల్ లైక్ ఫ్యాక్టర్. ఇదే విషయంలో చాలామందికి ఐ మీన్ మీ క్లోజ్ సర్కిల్‌లో మాత్రం తెలిసింది. యూ ఆర్ వెరీ క్లోజ్‌లీ అసోసియేటెడ్ టు నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ డేస్. సో అది చాలా క్యూరియస్‌గా ఉందండి. అదెలా లైక్ ఎందుకంటే రీసెంట్‌గా బిఫోర్ ఎలక్షన్స్ ఆయన స్వయంగా మీ నేటివ్ ప్లేస్‌లో ఉండి మిమ్మల్ని తన చాలా హై గ్రాటిట్యూడ్‌తో మాట్లాడారు. ఏంటంటే నాకు ఇంగ్లీష్ నేర్పించి రమేష్ పతి అనే నా ఫ్రెండ్ అని. సో అది మీ క్లోజ్ సర్కిల్‌లో కూడా చాలా మందికి తెలీదు. మీరు అండర్ ప్రొఫైల్‌గా చాలా లో ప్రొఫైల్‌గా మెయింటైన్ చేస్తుంటారు మీ హంబుల్‌నెస్. సో అది చాలా క్యూరియస్‌గా ఉంది. మీ అసోసియేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి అంత డీప్‌గా ఏముంది? హౌ యూ మేడ్ ఎ ఇంపాక్ట్? కెన్ యూ ప్లీజ్ ఫర్ అవర్ వ్యూవర్స్? షూర్. సో ఐ హ్యాపెన్ టు బి విత్ హిమ్. ఆయనతో నేను పవన్ కళ్యాణ్ గారితో ఐ థింక్ హీ వాస్ అరౌండ్ 15 years, I think 15 years when he came to me. ఓహ్! ఆయనకి 15 ఇయర్స్. 15 years అప్పుడు నాకు ఐ థింక్ మేబీ అరౌండ్ 10 to 12 years గ్యాప్ ఇస్ దేర్. ఓకే. 10th క్లాస్ అప్పుడే ఫినిష్ చేశాడు. ఓకే. సో నేనేంటంటే నాకు బుక్స్ పిచ్చి ఉండేది. ఓకే. బుక్స్ అంటే చాలా చదివేవాడిని. నేను చాలా బుక్స్ చదివాను. నేను కూడా యెస్. 500 odd బుక్స్ చదివాను. అప్పట్లోనే చదివాను బుక్స్. ఓకే. అందుకని నేను బుక్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని ఒక పెద్ద లైబ్రరీగా పెట్టేశాను అన్నమాట. ఓకే. మీ ఒక బుక్ షాప్లో నేను ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్, నాలెడ్జ్ బుక్స్, లిటరేచర్ బుక్స్ ఇవన్నీ అమ్మేవాడిని. ఓకే. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే కనపడదు కానీ బుక్స్ గురించి అన్ని కనపడతాయి. ఓకే. అది కాకుండా ఒక లెండింగ్ లైబ్రరీ లాగా ఎవరికి కావాలన్నా బుక్స్ ఇచ్చేవాడిని. ఓకే. అది నేనేం కలెక్ట్ చేసేవాడిని కాదు. జస్ట్ లైక్ దట్ అన్ని మెయింటైన్ చేసేవాడిని. రిజిస్టర్ అన్ని మెయింటైన్ చేసి వాళ్ళ పేరు రాసి అన్ని రాసి ఇచ్చేవాడిని. ఆ విధంగా నాకు చాలా టాప్ పీపుల్, చాలా పెద్దవాళ్ళు సో పరిచయం అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద లెవెల్స్లో ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ టాప్ పీపుల్గా ఉన్నారు డిఫరెంట్ ప్లేసెస్. ఒక దాంట్లో ఒకరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎవరితో మాట్లాడేవాడు కాదు. చాలా ఇంట్రోవర్ట్. ఎవరితో మాట్లాడేది. వస్తాడు, నా వెనక కూర్చుంటాడు అంతే. ఎవరన్నా ఏమైనా అడిగినా నన్ను మాట్లాడమంటాడు. అంత సిగ్గుపడేవాడు అనమాట. సో అట్లా 4 years ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. ఈ 4 yearsలో ఒకసారి హాలిడేస్లో వచ్చాడు నా దగ్గరికి. చిరంజీవి నన్ను ఏదైనా పని చేయరా, హాలిడేస్ కదా ఖాళీగా ఉండకూడదు, ఏదైనా పని చేసి చూపించు, నాకు సంపాదించి చూపించు అన్నాడు. సో అది వచ్చి నా దగ్గర చెప్పాడు. అంటే ఓ పని చేయి, నా దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉంది, రోజు రా అక్కడికి, వచ్చావంటే నీకు 250 rupees ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ ఇన్కమ్ అతనికి ఇచ్చింది నేనే. అప్పుడు షార్ట్స్ వేసుకునేవాడు. షార్ట్స్ వేసుకుని సైకిల్ తొక్కుంటూ వచ్చేవాడు నా దగ్గరికి. వచ్చి మన ప్రింటింగ్ ప్రెస్లో నాతో కూర్చునేవాడు. సో ఈ ప్రూఫ్ కరెక్షన్ అని అదని చిన్న చిన్న పనులు ఇచ్చేవాడు, చేసేవాడు. మధ్యాహ్నం అయిందంటే మా అమ్మ అక్కడే మా ఇంట్లోనే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అక్కడికి వెళ్ళేవాళ్ళం ఇద్దరం. మా అమ్మ దగ్గర కలిపి చేతి ముద్దలు పెట్టేది మాకు, తినేవాళ్ళం. అందుకని మా అమ్మను కూడా మర్చిపోడు, అంత క్లోజ్గా ఉంటాడు. నేను కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ మదర్తో వాళ్ళ ఫాదర్తో చాలా క్లోజ్గా ఉండేవాడిని. సో ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని, వాళ్ళ ఇంట్లో తినేవాడిని. ఇలాగనమాట మా పరిచయం. చాలా ఒక 4 ఏళ్లలో ఎంతగా అంటే అసలు ఇంకా వేరే వాళ్ళు ఎవరితోనూ మాట్లాడు, ఎవరితో ఉండడు, నాతోనే ఉండేవాడు అనమాట. సరే ఈ లోపల ఏం చేయాలనుకుంటున్నావు ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నాడు. సో అతని ఫస్ట్ ఇంగ్లీష్ బుక్ స్టార్టింగ్ విత్ నేనే ఇచ్చాను. ఇచ్చి అవన్నీ అండర్లైన్ చేసి ఇలా చదువు, ఇలా చేయని చెప్పి, దాని తర్వాత నా దగ్గరే అతను ఒక 100 పుస్తకాల వరకు తీసుకోవడం, చదువుకోవడం, తెచ్చుకోవడం. స్పీచ్లో ఆ మాట చెప్తారా? ప్రతి బుక్లో కూడా నేను అండర్లైన్ చేసి ఇలాంటి మంచి వొకాబులరీ కాదు, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటారు కదా, అలాంటి బుక్స్ ఎక్కువ ఇచ్చేవాడిని. దాంట్లో ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి మంచితనం అంటే ఏంటి, ప్రపంచానికి ఎలా చేయాలి ఏంటి, ఇలాంటివన్నీ చాలా మంచిగా ఉండేవి. సో ఆ విధంగా అతను ఆ ఏజ్లో, టెండర్ ఏజ్లో ఈ బుక్స్ అన్ని చదవడం వల్ల అతని మైండ్ అప్పుడే మారిపోయింది. చాలా మారింది అప్పుడే. అది అతనికి ఫౌండేషన్ బీజం పడింది. అందుకే మైండ్ కూడా పూర్తిగా అప్పుడే చేంజ్ అయింది. సో మీరు ఎర్లీ ఇన్ఫ్లుయెన్స్ నా దగ్గర ఉండేటప్పుడే అతను బీదవాళ్ళని చూస్తే ఫీల్ అయిపోయాడు. చొక్కా లేని చూస్తే ఒకసారి చొక్కా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చొక్కా ఇచ్చేసి అలాగే బయటపడితే ఇంటికి వెళ్ళిపోయాడు. అంత చల్లో ఒక అబ్బాయి వండుతుంటే చాలా కన్సర్న్. చాలా ఎర్లీ స్టేజెస్ నుంచి అతను
మైండ్ ఎప్పుడు పూర్ పీపుల్కి కానీ హెల్ప్ చేయాలని, పావర్టీ పీపుల్ హెల్ప్ చేయాలని అతని దగ్గర 1 రూపీ కూడా ఉండేది కాదు. స్టూడెంట్ కదా, ఏమైనా కావాలంటే నా దగ్గర తీసుకునేవాడు. చెప్పారు, చెప్పి 3 నెలలు 4 నెలలకి 3,000 4,000 అప్పు అయిన తర్వాత అప్పుడు ఆ వదిన కానీ వాళ్ళు తెచ్చిచ్చేవాడు నాకు. ఖచ్చితంగా తెచ్చిస్తాడు అయితే, ఏం పర్లేదని అనలేదు. దట్ ఈస్ ద కనెక్షన్, చాలా రూటెడ్ కనెక్షన్. ఎందుకంటే ఈ 4 years వరకు కంప్లీట్గా నాతోనే ఉన్నాడు. ఓకే. దాని తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు. చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం, ఇంటర్మీడియట్ అవన్నీ అక్కడ చేసాడు. సో చేసినప్పుడు కూడా 15 days 20 daysకి వచ్చినప్పుడల్లా మళ్ళీ అతను ఏం చేశాడు ఏంటి అన్నీ నాకు చెప్పుకునేవాడు. ఎవరు పరిచయం అయ్యాడు ఏంటి అదే అన్నీ చెప్పుకునేవాడు. సో ఆయనకి నాలెడ్జ్ కున్న హంగర్, ఇంగ్లీష్ మీద ఉన్న హంగర్ కి మీరు ఒక సోర్స్ లా కనెక్ట్ అవ్వడము, దానివల్ల అతను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బుక్స్ విపరీతంగా చదివాడు. ఇప్పుడు కూడా ఈ మెయింటైన్స్ వెరీ గుడ్ లైబ్రరీ. ఎలాంటి బుక్స్ ఉంటాయంటే ఫ్రాయిడ్ సైకాలజీ బుక్స్, సైకాలజీ, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ బుక్స్, జట్టి కృష్ణమూర్తి ఫిలాసఫీ బుక్స్, అండ్ ఇంకా కమ్యూనిజం సంబంధించిన బుక్స్ ఇలాంటి ఎక్కువ చదివాడు. అసలు కంప్లీట్ రోజు చదువుతూనే ఉండేవాడు. సో అలాగే అతను నాలెడ్జ్ ఈరోజు అంత నాలెడ్జ్ ఉంది అతనికంటే బికాస్ ఆఫ్ బుక్స్. కరెక్ట్. సో బుక్స్ ఎలా చదవగలిగాడంటే నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకొని బుక్స్ చదవాలి. That is the అప్పుడప్పుడు connection. ఎప్పుడైనా కలిసేవాడిని, ఎప్పుడన్నా Yeah. షూటింగ్ అవుతుందంటే వెళ్ళేవాడిని. వెళ్తే నేను అప్పుడు పవన్ కళ్యాణ్ కాదు అతని పేరు, కళ్యాణే. కళ్యాణ్. సో కళ్యాణ్ అని పిలిస్తే నా గొంతు గుర్తుపట్టి వెంటనే వచ్చేసి నాతో స్పెండ్ చేసి ఒక 1/2 hour ఎంతో స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. మొన్న ఈ మధ్య లాస్ట్లో కలిసింది సారథి స్టూడియోస్లో. ఇప్పుడు ఏదో షూటింగ్ ఉంది కదా, ఏదో కొత్త సినిమా అవుతుంది. ఓజీ అవుతుంది సార్. ఓజీ అండ్ ఇంకొకటి క్రిష్ గారితో కూడా అవుతుంది, హరిహర వీరమల్లు అని. హరిహర వీరమల్లు షూటింగ్ అప్పుడు ఒకసారి అక్కడ ఉన్నాడని చెప్పి కలిస్తే చాలాసేపు మాట్లాడాడు. నాతో ఒకరిద్దరు వస్తే వాళ్ళు ఫోటోలు కావాలంటున్నారు, ఫోటోలు తీసుకోమంటే అమ్మని చెప్పి ఫోటో తీసుకున్నాడు. అందరితో ఫోటోలు ఇప్పించాను. సో తర్వాత ఫోన్ నెంబర్, ప్రతిసారి ఫోన్ నెంబర్ ఏదో ఇస్తాడు, అది కొన్ని రోజుల తర్వాత పనిచేయదు. ఇప్పుడు బట్ యూ షుడ్ బి ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఇప్పుడు మీ ఈవెన్ వాళ్ళ బ్రదర్ నాగబాబు కూడా మాది ఒక కరాటే ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు నెల్లూరులో. దానికి సెక్రటరీ నేను. సో మా ఇన్స్టిట్యూట్లోనే ఏదో ఒక బెల్ట్ తీసుకున్నాడు, ఆరెంజ్ బెల్ట్ ఏదో తీసుకున్నాడు. సో ఎవ్రీ ఇయర్ మేము టోర్నమెంట్స్ అని కండక్ట్ చేసేవాళ్ళం. టోర్నమెంట్ చూడడానికి ఫస్ట్ ఇయర్ తను బెల్ట్ ఇస్తున్నారనగానే చిరంజీవి కూడా వచ్చాడు ఆ రోజు. అప్పట్లోనే మనవరి పాండవలో ఏదో 2-3 సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు. అతను కూడా ప్రజెంటేషన్ అప్పుడు వచ్చాడు. సో అలాగా పరిచయం అయింది అతనితో. సో నేనుగా అతని దగ్గరికి వెళ్ళను, అతను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటాడు. సో ఒకసారి ఒక అమెరికన్ పబ్లిషింగ్ వాళ్ళు ఇతని గురించి బుక్ పబ్లిష్ చేస్తామంటే, హ్యారీ పాటర్ సిరీస్ ఉంది కదా, వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, నా ఫొటోస్ అవన్నీ ఉంటే కూడా ఇచ్చాను. దాని తర్వాత ఏమైందో తెలియదు, బుక్ పబ్లిష్ అయిందో లేదో నాకు తెలియదు. తనే పంపించాడు, అడ్రస్ కనుక్కొని వచ్చారు వాళ్ళు. సో టెస్టిమోనీ అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ సెకండ్ వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి మొత్తం అన్ని నోట్ చేసుకొని అన్ని రికార్డ్ చేసుకొని వెళ్ళారు. నేను పబ్లిష్ చేస్తామని. ఎప్పుడెప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా నా పేరు చెప్తుంటాడు. మొన్న బాలకృష్ణ షో ఉంది కదా, అన్స్టాపబుల్ చెప్పాడు నా గురించి. దట్స్ వాట్ సార్, ఇప్పుడు గ్రాటిట్యూడే కరువు అవుతున్న ఈ టైంలో గ్రాటిట్యూడ్ అనేది మాత్రం చాలా గట్టిగా ఫాలో అవుతాడు. ఎవరైనా చిన్న హెల్ప్ సంథింగ్ యంగర్ జనరేషన్ మేబీ తీసుకోవచ్చు ఆయన దగ్గర, చిన్న హెల్ప్ చేసినా కూడా చాలా బాగా రియాక్ట్ అవుతాడు అతను. సో నేను వెళ్ళి కలవాలి ఇప్పుడు, మళ్ళీ అతను డిఫరెంట్ స్టేజ్లో హైయర్ స్టేజ్లో ఉన్నాడు. బట్ వెళ్తే మాత్రం హీ విల్ రిసీవ్ మీ లైక్ ఐఎమ్ షూర్ అబౌట్. డెఫినెట్లీ సార్. సో వెరీ థ్రిల్లింగ్ సార్ మీరు ఇది చెప్తుంటే, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కెన్ ఏబుల్ టు రీకలెక్ట్ దట్. చాలా థ్యాంక్ యూ. స్టూడెంట్స్ కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. సో బయట ఉన్న పర్సెప్షన్స్ నమ్మకుండా ఐ థింక్ ఇలా ఎక్స్పర్ట్స్ తోటి కలిసి ఉంటేనే మేబీ వాళ్ళకి అది చాయిస్ పెరుగుతుంది. నేను ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్కి ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ డైరెక్టర్గా ఉన్నానండి. అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో డైరెక్టర్ ఇన్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. అండ్ ఆల్సో మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. అండ్ ఆల్సో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ నాగోల్. So there are so many offers from different institutions to come and help them, but I don't have time. Na time ledu. Like most of the time I spend in Mallareddy only always. So that is from the past 15 years I am with them. So I spend a lot of time there, and other
colleges also. I go every week, couple of times. And then I don't take money. I Yes, just yes. give them free counseling and Mm. free everything free. So that's how I help the students Yes. without charging them anything. And రైట్ సార్, థ్యాంక్ యూ that's సో my- మచ్ that's సార్, my- థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ Mm. మీతో మాట్లాడడము. డెఫినెట్లీ ఆడియన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ Thank you. మేబీ మీరు మంచి బూస్ట్ కూడా ఇచ్చారు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో స్టార్ ఎంత హంబుల్లో, మరోసారి ఇది ఒక టెస్టిమోనీ. ఒకసారి ఎవరికైనా Mm. తెలిస్తే నన్ను సెల్ఫీ తీసుకొని వెళ్ళి ఆయనకి చూపించడానికి అనమాట. ఓకే ఓకే. చాలా మంది అలాగా. Right. సో నన్ను ఒక చిన్న సెలబ్రిటీ చేశారు నా గురించి చెప్పి ఆయన మీటింగ్లో చెప్పి. యా ఐ మీన్ మీరు ఎప్పుడు చెప్పుకోలేదు, బట్ ఆయన త్రూవే ఎస్ చాలా Ah. మందికి ఆ స్పీచ్ చూశాక, మళ్ళీ అన్స్టాపబుల్లో చూశాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్లస్ టీవీ.